కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈయన్ని సంపాదిస్తున్నా, నేను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టినా లేదా ఒక ఎఫ్‌డి యేసుకున్నా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఐ కెన్ షో దట్ ఐ కెన్ ఫైల్ దట్ ఇన్ మై టాక్స్. కరెక్ట్. నేను పెట్టుకోవచ్చు. లేదా నేను రెంట్ కట్టుకుంటున్నా ఎట్లా చూపించుకుంటామో అట్లనే ఇది కూడా ఫైల్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఇఫ్ ద ఎన్ఆర్ఐ డస్ ద సేమ్, Hmm. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్‌లో ఆయన పైసలు పెట్టిండు అనుకుందాం, లేదా ఎఫ్‌డి కట్టుకుంటుండు అనుకుందాం. Hmm. అది కూడా చూపించుకోవచ్చా అక్కడ టాక్స్ ఫైల్ చేసినప్పుడు యూఎస్‌లో? ఇక్కడ మీకు క్లారిటీ రావాలండి. హ్మ్. మనకి ఐటీసీ సెక్షన్, దెన్ హెచ్ఆర్ఏ సెక్షన్స్ ఇన్ సాలరీస్, ఇవన్నీ ఏంటంటే ఇండియన్ ఓరియంటెడ్ డిడక్షన్స్. ఈ డిడక్షన్స్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో మెన్షన్ అయ్యి ఉన్నాయి. ఓకే. డబల్ ట్యాక్స్ ట్రీటీలో మెన్షన్ అయ్యి లేవు. ఓకే. మీరు ఇండియన్ అయి ఉండి ఇండియాలో పనిచేస్తూ ఇండియన్ ఇన్కమ్ సంపాదించిన దానికి ఈ మినహాయింపులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్నారు, దానికి సంపాదనకి సంబంధం లేదు. బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఇండియన్ ఇన్కమ్లో బెనిఫిట్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పైసలు పెట్టిండు, ఆయనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. Hmm. ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ క్లెయిమ్ చేయండి నడుస్తుంది. ఓకే. కానీ ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అక్కడ మీరు రిపోర్ట్ చేస్తారు, దాని మీద ఏ ట్యాక్స్కి బెనిఫిట్ ఉండదు. దేనికి బెనిఫిట్ ఇస్తారంటే మీరు ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద లెటర్స్ ఒక 8,000 రూపాయలు ట్యాక్స్ కట్టిండ్రు ఇండియాలో. Hmm. ఈ 8,000 కన్వర్ట్ చేయండి యూఎస్ డాలర్స్లో. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ $100 అయినా అనుకున్నాం, మీ ట్యాక్స్ లైబిలిటీ వచ్చి $100 తీసేస్తారు, ఎందుకంటే మీరు ఇక్కడ కట్టిండ్రు కాబట్టి. ఓకే. అంతేగాని ఇక్కడ 8,000 కట్టినా కదా అక్కడ మొత్తం మినహాయించాయంటే కుదరదు. Hmm. అక్కడ మీ లైబిలిటీ ఎందో అది క్యాల్కులేట్ చేసి దానిలో నుంచి ఇక్కడ మీరు కట్టింది తీసేస్తారు. దీనికి పర్ఫెక్ట్ కొరిలేషన్ ఉండాలి ప్రొవిజన్స్లో, అన్నీ తీసేయకూడదు, అట్లా ఓకే. చూసుకొని తీయాలి. ఓకే.